రక్తం, నీళ్లు ఈ రెండు కలిపి ఒకేసారి ప్రవహించలేవు. ఇది ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాట. కానీ ఇప్పుడు ఆ మాటల్ని అక్షరాల నిజం చేస్తూ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. మానవత్వం లేని శత్రువులకు, ఉగ్రవాదానికి బ్యాక్ బోన్గా నిలిచే దేశానికి చుక్క నీరు కూడా ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ హైదరాబాద్ వేదికగా హెచ్చరించారు రాజ్నాథ్ సింగ్. గతేడాది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో గట్టిగా బుద్ధి చెప్పింది. అయినప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మారలేదు, ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తూనే ఉంది. అందుకే ఇప్పుడు డైరెక్ట్గా సింధు జలాలనే కేంద్రం టార్గెట్ చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్లకు సింధు నది నీరు చేరకుండా అడ్డుకుంటామని రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. అసలు సింధు నది ఒప్పందంలో ఏముంది? ఈ వాటర్ను పాకిస్తాన్కు చేరకుండా చేస్తే జరిగే పరిణామాలు ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే, హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ శాఖ నిర్వహించిన సమ్మిట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. పాకిస్తాన్ అనుసరిస్తున్న సరిహద్దు ఉగ్రవాదంపై రాజ్నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శాంతి, సామరస్యం, చర్చలు అనే భాష పాకిస్తాన్కు అస్సలు అర్థం కావని అన్నారు. అలాంటి వారికి ఏ భాషలో సమాధానం చెప్పాలో, ఎలా బదులివ్వాలో ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ప్రభుత్వం ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. గతేడాది కశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనకు ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఆ దాడిలో మన జవాన్లు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు పాకిస్తాన్ కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యల పట్ల కన్నీళ్లు రానివారు, మా నుంచి నీళ్లు ఆశించవద్దు. మానవత్వ శత్రువులకు, టెర్రరిస్టు సానుభూతి పరులకు సింధు నది జలాలను చేరనివ్వబోం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ మనం సింధు జలాల ఒప్పందం ఏంటో క్లారిటీగా అర్థం చేసుకోవాలి. 1960 సెప్టెంబర్ 19న భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఈ ఇండస్ వాటర్ ట్రీటీ కుదిరింది. అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఈ అగ్రిమెంట్పై సంతకాలు చేశారు.